సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మా ఊర్లో పీర్ల పండుగ ఎలా జరుగుతుందని అయితే మీకైతే చిన్న వీడియో అయితే చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళి అక్కడ ఈ పీర్ల పండుగ అసలు ఏంటి అనేది అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. చలో ఇక రేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోదాం. రూట్లో అయితే వెళ్తా ఉన్నాం. ముందర చూడండి కనిపిస్తుంది కదా, అక్కడికే మనం అయితే వెళ్తానేది. మనం ఇప్పుడైతే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు, వీళ్ళని అయితే అడుగుదాం డీటెయిల్స్ ఏంది అనేది. పండగ గురించి మొత్తం డీటెయిల్స్ మీకు ఏం తెలుసా అది చెప్పండి. మేము ఇంత ముందుగా పాతచీరలపల్లిలో కూర్చోబెట్టుకున్నాము. ఆడ ఊరు నీళ్ళలో మునిగిపోవడం వల్ల మళ్ళీ వచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ ఎవరు సావిడికి ఏమీలే డబ్బులు, ఏదో ఇంటి దగ్గర స్థలం ఉంటే రేకులు వేసుకొని మళ్ళీ పీర్ల పండుగ మొదలు పెట్టాము. ఈరోజు ఫస్ట్ రోజు, మళ్ళీ శుక్రవారం వచ్చేసి ఆ రోజు పీర్లు లేసారు. మీరేమైనా చెప్తారన్నా? చెప్పండి. నా ఉద్దేశం అంటే ఏం లేదు నా, ఇప్పుడు ఉండేది ప్రస్తుతానికి రేకులేసి 4 సపోర్ట్లు వేసి ఏదో స్వామివారికి పెట్టినాము. ఎవరన్నా సహకరించినారంటే కనుక గుండం చేసుకొని ప్రత్యేకంగా సావిడి కట్టించి స్వామివారికి ఇంకో కొద్దిగా ఘనంగా చేయాలని కోరుకుంటున్నాం అంతే. సో ఇంతకుముందు పీర్ల పండుగ అనేది ఎక్కడ చేసేవారో మీకు చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ కాస్త ముందుకు రాగానే ఇక్కడ మనకు ఒక పాత ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన అయితే మనకైతే పీర్ల సావిడి అయితే ఉండేది. సో ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామిని అయితే చూద్దాం ఫస్ట్ మనం. ఇదైతే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి. సో ఇక్కడ మనకి పీర్ల సావిడి అని అయితే ఉండేది. ఇప్పుడైతే మొత్తం మనకి ఏం కూలిపోయినాయి కాబట్టి మనకైతే అంత ఐడియా లేదు. సో ఇంతకుముందు పీర్ల పండుగ అయితే ఇక్కడే చేసేవారు చూడండి. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి కాస్త ముందుకు వస్తే మనకు ఆపోజిట్లో చెట్టు ఉందని చెప్పే కదా చూడండి. ఇక్కడ మనకి చెట్టు అయితే మొత్తం అనేది కోసేశారు, కానీ దీని మొదలైతే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇప్పటికి కూడా. చూడండి మీరే చూస్తున్నారు కదా, ఈ మొదలే ఇంత పెద్దగా ఉందంటే చెట్టు ఎంత పెద్దగా ఉంటుందో మీరే ఊహించుకోండి. అసలు ఇక్కడైతే మనకి జెండాలు పెట్టడం కానీ అవి అయితే చేసేవారు ఇక్కడ. ఒకప్పుడు ఇదే మనకి దర్గా. అప్పట్లో వాడే బోరింగ్ అయితే ఉంది ఇక్కడే చూడండి. బోరింగ్ కూడా ఇక్కడ ఈ సందు ఉంది కదా, ఈ సందు నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే ఇప్పుడైతే అక్కడ వాటర్ ఉన్నాయి, కానీ ఒకప్పుడు అక్కడ మసీద్ అయితే ఉండేది. ఆ మసీదులోనే నమాజ్ చేసేవారు. రంజాన్కి బక్రీద్కి ఇలా అయితే నమాజ్ చేసేవారు. అప్పట్లో ఇక్కడ ఉండే వాళ్ళంతా తాగేదానికి ఈ నీళ్ళే వాడేవారు. నేను కూడా చాలాసార్లు ఇక్కడే ఆడుకునేవాడిని, తిరిగేవాడిని, ఇందులో నీళ్ళు తాగేవాడిని. ఇప్పుడైతే ఇది క్లోజ్ అయిపోయింది చూడండి. లోపల మొత్తం మనకి రాళ్ళు అయితే పడిపోయాయి, క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఈ సందులోంచి రాగానే మనం కాస్త ముందుకు వచ్చామంటే మనకి ఇక్కడికి రాగానే చూడండి మీరే, మసీద్ అయితే లేదు కానీ దానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే కొన్ని అయితే ఉన్నాయి. సో అక్కడ చూస్తున్నారు కదా, కొన్ని స్తంభాలు అయితే ఉన్నాయి. ఈ ప్లేస్లో మనకి మసీద్ అయితే ఉండేది. ఇప్పుడైతే మొత్తం పడిపోయింది. మనకి అస్సలు మసీదు ఉన్నట్టు కూడా మనకైతే తెలియట్లేదు అక్కడ. ఈ రూట్లో అయితే మనం మసీద్కి అయితే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం స్ట్రైట్గా. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి మసీద్ అయితే ఉండేది ఒకప్పుడు, మొత్తం కూలిపోయింది. ఇక్కడ పీర్లు పెట్టేవారు అండ్ ఇక్కడైతే చాలా గ్రాండ్గా అయితే జరిగేది. నా చిన్నప్పుడు నేను చూసేవాడిని కదా. ఇక్కడైతే చాలా బాగా చేస్తారు పీర్ల పండుగ. బట్ ఇప్పుడు కొత్త ఊరికి వచ్చిన తర్వాత అక్కడ మనకి పీర్ల సావిడి లేదు, ఏం లేదు పెట్టుకోవడానికి అయితే. బట్ మన వాళ్ళైతే వాళ్ళందరూ కలుసుకొని ఓన్గా డబ్బులు అయితే అరేంజ్ చేసుకొని ఏదో వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళైతే చేస్తున్నారు. సో వాళ్ళకైతే మీరు తప్పకుండా అయితే సపోర్ట్ చేయాలి. ఈ వీడియో ద్వారా మీరు అందరికీ ఈ విషయాన్ని అయితే తెలియజేయాలి. ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇక్కడున్న ఈ పీర్ల పేర్లు ఏంటో మనం తెలుసుకుందాం. చెప్పునా ఈ పీర్ల పేర్లు చెప్పవా ఒకసారి? ఫస్ట్ పేరు ఇమాం కాసిం, రెండవది బి పద్మ, మూడవది హసన్ హుస్సేన్, నాలుగవది హుస్సేన్, లాస్ట్ సకిన బేగం. సో మనోడైతే ఆ పేరు అయితే ఎత్తుకోబోతున్నాడు. వీటిని ఏమంటారు? గొడుగులు కడుతున్నారు. ఇక్కడ ఈ పీర్లో మనోడైతే ఒక డెకరేషన్ అయితే చేశాడు. ఆ డెకరేషన్ ఏంటో మీరే కనుక్కోండి, చూపిస్తాం మీకు. సో చూడండి, ఇక్కడ పీర్ దగ్గర మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏదైనా తేడాగా ఉందా మీకు? ఏదైనా తేడా కనిపిస్తే కామెంట్ చేయండి. సో మీరే చూస్తున్నారు కదా, చూడండి మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పీర్ అయితే నలుగురైతే రౌండ్ కడుతున్నారు. చిన్న అయితే పీర్ ఎత్తుకుంటారు. సో రామాయణ కూడా అయితే కడుతున్నారు, ఆయన కూడా పేరు ఎత్తుకుంటారు.
అయితే ఎత్తున్నాడు చూడండి. చూస్తున్నారు కదా నైట్ టైం అయితే ఎంత బాగా జరుగుతుందో. చూస్తున్నారు కదా ఇక్కడ ఒక ఆయనకైతే స్వామి వచ్చి మొత్తం ఊగిపోతున్నాడు. చూడండి ఎంతమంది పట్టుకున్నారు, అసలు ఆగతలేడు. అక్కడ చూడండి ఇంకొక ఆయనకైతే స్వామి వచ్చినట్టుంది, ఆయన కూడా ఎగురుతున్నాడు, ఆయన కూడా డ్యాన్స్ చేస్తా ఉన్నాడు. చూడండి ఇద్దరికైతే స్వాములు వచ్చినారు, అందుకే అసలు ఎవరు పట్టుకోలేకపోతున్నారు ఇద్దరిని. స్వామి వచ్చిన ఆయనే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా స్వామి వచ్చిన ఆయన్ని అడుగుతున్నారు, ఎందుకు వచ్చినావు స్వామి అని అయితే అడుగుతున్నారు. చూద్దాం. మీకు ఎందుకు మీకు ఏరా పండు. సో మా ఇంటి దగ్గర ఉండే పండుగాడు కూడా తీరేస్తున్నాడు.
యూట్యూబా ఏరా హర్ష పీరు ఎత్తుకున్నాం కదా పీరు ఎత్తుకున్నాక అసలు ఏం నొప్పులు లేవు. ఆ పీరు వేరే వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు అప్పుడు నుండి కాళ్ళ నొప్పులు ఒకటే ఎక్కువగా విపరీతంగా వచ్చినాయి. స్టైల్గా చత్తగా వీడియోలకు బిడా పీర్లో పని అయిపోయినప్పుడు యూట్యూబ్లో వచ్చావు స్టైల్ ఇప్పుడు చెప్పు హాయ్ హౌ ఆర్ యు థ్యాంక్ యూ మన పండు అప్పటి నుంచి మోస్తానే ఉన్నాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు చేంజ్ అవ్వాలి చూడండి సో చూస్తున్నారు కదా మీరే ఎంత బాగా జరుగుతుంది ఇక్కడైతే చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది సరే ఇప్పుడు నీళ్లు పోసింది ఎవరో కాదు మన ఫ్రెండ్ రమణానే ఆల్రెడీ మీరు పల్సర్ 150 ఓనర్షిప్ రివ్యూలో చూసారు కదా అతనే మన హర్ష కూడా ఎత్తుకున్నాడు పేరుని అయితే చూడండి మీరే మన ఏరియాలోకి అయితే ఎంటర్ అవుతా ఉన్నాయి మిగతా ఏరియాస్ అన్నీ కవర్ అయిపోయాయి ఇప్పుడు లాస్ట్ మన ఏరియా తర్వాత ఇక రిటర్న్ అయితే వెళ్ళి మళ్ళీ సావిట్లో అయితే కూర్చోబెట్టేస్తారు సో మన ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యాయి కదా చూడండి మీరే సో ఇప్పుడు బొడ్రాయి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాయి పీర్లు అయితే చూస్తున్నారు కదా సో ఊరి బొడ్రాయి దగ్గరికి అయితే మన పీర్లు అయితే వచ్చేసాయి చూస్తున్నారు కదా ఇదే బొడ్రాయి మనకి పీర్లు అయితే వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు బొడ్రాయి దగ్గర నుంచి రిటర్న్ అయితే వెళ్తా ఉన్నాయి ఫైనల్గా పీర్లు అయితే రిటర్న్ అయితే వచ్చేసాయి ఇప్పుడు సావిడ్లు అయితే కూర్చోబెడతారు వీటిని మళ్ళీ
అల్లం కడుక్కోవాలా